హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ కర్రీ చూడండి, చాలా అంటే చాలా హెల్తీ అయిన కర్రీ. 2 నిమిషాల్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. ఏ కర్రీయో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా రోటీలోకైనా ప్లస్ వేడివేడి రైస్లోకైనా చాలా బాగుంటుంది. దానికోసమని ఒక సొరకాయ తీసుకున్నాను. సొరకాయ, 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, వీటిని నీట్గా వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను. సొరకాయ కట్ చేసేది నేను ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ తెలుసు, తెలియదని కాదు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి, తెలియదు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. సొరకాయలో విత్తనాలు కొంచెం ఉన్నా కానీ తీయాలా వద్దా అనేది చాలామందికి డౌటు, అందుకని చూపిస్తున్నాను. విత్తనాలు తీసేయండి, తీసేస్తేనే కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం విత్తనాలు ఉన్నా కూడా తీసేయండి. మీకు అసలు విత్తనం కనిపించకపోతే మాత్రం ఆమెను కోసేసుకోవచ్చు. విత్తనాలు కనిపిస్తే మాత్రం తీసేయాలి. తీసేసి నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత టమోటాని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి వేసేసి పసుపు కొంచెం చింతపండు వేసి, ఈ నీళ్ళు వాటర్ మాత్రం జాగ్రత్తగా పోసుకోండి. టీ గ్లాస్లో హాఫే వేసుకోండి. వాటర్ ఎక్కువైతే టేస్ట్ బాగుండదండి. మరీ చెప్తున్నాను. వాటర్ మాత్రం కొంచెం జస్ట్ అంతే, కొంచెం 2 స్పూన్లు లాగా వేసుకోండి. ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మీ తగినంత సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసి మామూలు మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత మనం తాలింపుకి బాండలు పెట్టుకొని తాలింపు గింజలన్నీ వేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వ్యూస్ మాత్రం చాలా వస్తున్నాయి, లైకులు రావట్లేదు. తాలింపు గింజల్లో చూశారు కదా, నేను వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మనం స్మాష్ చేసుకున్న కర్రీని తాలింపులో వేస్తున్నాను. వేసిన తర్వాత 2 మినిట్స్ మాత్రం ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చాలా అంటే చాలా టేస్టీ అయిన కర్రీ అండి. హెల్త్కి చాలా మంచిది. సొరకాయ తింటే మంచిది అంటారు కదా, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి హెల్తీ అయిన కర్రీ. క్విక్గా త్వరగా అయిపోయే కర్రీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కొత్తిమీర వేసుకొని లాస్ట్ దించే ముందు 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్